ప్రస్తుతానికి బొత్స ఒక మంచి ఎసెట్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కీలకమైనటువంటి పాయింట్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా డ్రగ్స్ పేరుతో ఎన్నికల సమయంలో చేసిన హైడ్రామా వెనక ఉన్న వ్యక్తులు ఎవరో బయటికి లాగాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడుకొచ్చారు. రాజకీయ కక్ష సాధింపుకు దర్యాప్తు సంస్థలు పావులుగా వాడుకుంటున్నటువంటి సంస్థలపైన విచారణ జరిగితేనే ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పుకొచ్చారు. పాయింట్ చాలా కీ పాయింట్. కానీ సమస్యల్లో ఎవరు లాగుతారు, ఎట్లా లాగుతారు? ఒక డ్రగ్స్ అయినా, ఒక దాని పేరేమంటారు, ఎర్రచందనమైన రేషన్ అయినా దుమ్మెత్తి పోస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం అనుకూల మీడియా, తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా. ఏకంగా వీరప్పన్ పాత్రలు, లేకపోతే వాడెవడో బ్రెజిల్ స్మగ్లర్ పాత్రలు, ఇట్లాంటి ఫోటోలు పెట్టి మరి జగన్ని ట్రోల్ చేస్తూ దాన్ని కౌంటర్ చేయడం లేదా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూ వచ్చింది ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఒక ఎస్కోబార్ అనేటటువంటి తీవ్రవాది, లేకపోతే కనుక డ్రగ్ ఫెడలర్, లేకపోతే డ్రగ్స్ సామ్రాజ్యాధిపతి, మాఫియా సామ్రాజ్యాధిపతి అనేది ఒక పిక్చర్ ఇవ్వడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ కౌంటర్ చేయడంలో కూడా డిఫెన్స్లో మాత్రమే నడుస్తుంది. కొంచెం ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే ఆ విషయం గుర్తుకొస్తుంది.